హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను షాపింగ్ చేసినవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు ఐరన్వి నాన్ స్టిక్వి వాడేవాళ్ళం కదా. నాన్ స్టిక్వి వాడుతుంటే ఆ లేయర్ అనేది మనము కలిపే కొద్దీ ఆ లేయర్ అనేది లేస్తూ ఉంటుందండి కుకింగ్లో. అందుకోసం నేను ఈసారి స్టీల్వి అయితే షాపింగ్ చేశాను. ఇది లిడ్ చాలా మందంగా ఉంది, కాకపోతే అంచులు మాత్రం బాగా షార్ప్గా ఇచ్చాడండి. పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇది ఫ్రై ప్యాన్. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా మందంగా ఉంది. అంచులు కూడా ఇది షార్ప్గా ఇవ్వకుండా చాలా బోల్డ్గా మందంగా ఇచ్చాడు. మనకి క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. దీంట్లో చేసుకునేటప్పుడు మనకి త్వరగా మాడిపోకుండా మనం మర్చిపోయినా సరే కొంచెం నాకు ఇది వచ్చేసి 1200 వరకు అయితే పడిందండి. దీంతోపాటు ఇంకొకటి ఇది కడాయి అండి. కడాయి కూడా చాలా వెయిట్ ఉంది, కానీ ఫ్రై పాన్ కంటే ఇది వెయిట్ ఇంకా ఎక్కువ ఉందండి. దీనికి కూడా సేమ్ లిడ్ సేమ్ ఒకేలా ఉన్నాయి రెండింటికి. దీనికి కూడా అంచులు కూడా చాలా షార్ప్గా ఇచ్చాడు. హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. హ్యాండిల్ కూడా త్వరగా వేడెక్కకుండా మనం పట్టుకోవచ్చండి. దీంట్లో కూడా మనం ఏది చేసుకున్నా త్వరగా అడుగంటకుండా చాలా టేస్టీ అండ్ దీంతో పాటు ఇవి వుడెన్వండి. ఇవి 99 స్టోర్లో ఇవి 100 రూపీస్ మాత్రమే పడ్డాయండి. ఇవే స్టీల్ సామాన్ షాప్లో అడిగితే ఒక్కొక్కటి 80 రూపీస్ అట్లా చెప్పాడు. ఇవి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. పాలిష్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. ఇది చిన్నది బకెట్ అండి. ఇది నేను ఎందుకు తీసుకున్నానో నాకే అర్థం కావట్లేదు, కానీ చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాను. ఇది నాకు 150 వరకు అయితే పడింది. క్వాలిటీ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది. దేనికైనా పప్పు, సాంబార్ అలా కర్రీస్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. అది ఇలా అలాగే ఈ చిల్లుల బుట్ట అండి, చిన్నగా ఉందని తీసుకున్నా. ఇది జస్ట్ 50 రూపీస్ మాత్రమే పడింది. దీంతోపాటు నేను స్టీల్ది పొయ్యి అయితే తీసుకున్నానండి. ఇంతకుముందు ఐరన్ పొయ్యి యూజ్ చేసేదాన్ని, కాకపోతే అది కొన్ని రోజుల తర్వాత తుప్పు వచ్చేస్తుంది. అందుకని ఈసారి స్టీల్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మొత్తం స్టీల్లోనే ఉంటుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనికే ఎగ్ లైటర్ అవన్నీ ఫిక్సింగ్ చేసి వచ్చాయండి. మనం సపరేట్గా దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు ఎగ్ లైటర్ని. ఐరన్ దానికి ఏంటి అంటే మనము చిన్నవి ఏమన్నా కడాయిలు కానీ సెరవలు కానీ ఏమన్నా పెట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి, కానీ దీనికి మాత్రం స్టిఫ్గా నించున్నాయి. అందుకే ఇవి కాడలు ఇవి కొంచెం పొడవు వచ్చాయని చెప్పి నేను ఈ స్టీల్ది అయితే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకు ఇది 1300 వరకు అయితే పడిందండి. దీనికి హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు. దీనికి ఇంకా అన్నీ ఫిక్స్ చేసి ఇచ్చేసాడు. దీంతోపాటు నేను అమెజాన్లో పప్పు కుక్కర్లు అయితే పెట్టాను. ఇది 3 లీటర్స్ పప్పు కుక్కర్ అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మరి ఓవర్ వెయిట్ ఏం లేదండి, అలాగని లైట్ వెయిట్ కూడా. ఇది 5 లీటర్స్ది. క్వాలిటీ బాగానే ఉంది, కానీ ప్రతి పప్పు కుక్కర్కి కూడా ISI మార్క్ మాత్రం కంపల్సరీ ఇచ్చాడు. ఇది 2 లీటర్స్దండి. చాలా చిన్నగా ఉంది, కానీ క్యూట్గా ఉంది. ఈ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది 5 లీటర్స్ది. అలాగే దీని హ్యాండిల్స్ అండి, 5 లీటర్స్ మూతకి హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు సపరేట్గా. దానికే ఇచ్చాడండి. 2 లీటర్స్కి 3 లీటర్స్కి ఒకటి ఇచ్చాడు, 5 లీటర్స్ దానికి ఒకటి ఇచ్చాడు. ఇది విజిల్ పైన ప్లాస్టిక్ ఇచ్చాడు. మనము పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, త్వరగా కాలకుండా ఈజీగా రిమూవ్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. ఇది 3 లీటర్స్ 2 లీటర్స్ దానికి ఒకటే. ఇది కూడా బాగుంది. ఒకసారి పెట్టి చూద్దాము, దీన్ని ఒకసారి పెట్టి చూద్దాము సెట్ అవుతుందో లేదో. ఇవన్నీ నాకు 1600 వరకు పడ్డాయి. వీటి ఇలా సెట్ అయిందండి. నేను ఇంకా పూర్తిగా ఫిట్టింగ్ అయితే చేయలేదు, ఊరికే పెట్టి చూస్తున్నాను. చేస్తే చాలా బాగా అనిపించింది.
నేను నేను చేసిన ఈ షాపింగ్ ప్రైస్ వర్తా కాదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఛానల్ని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు ఈ జర్నీలో నాకు మీ సపోర్ట్ అనేది ప్లీజ్ గైస్ సపోర్ట్ ఫర్ మీ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎవరికైనా మీకు యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫ్రై ప్యాన్ ఎంత థిక్నెస్గా ఉందో అంటే అంత థిక్నెస్గా ఉంది. 3 లేయర్స్ అంటండి ఇది కోటింగ్ వచ్చేసి. థిక్నెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.